హలో ఎవ్రీవన్, మీకు ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ యొక్క అసైన్మెంట్ ఇచ్చాను. సో ఎవరన్నా చేయకపోతే లేదా ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ప్రతి అసైన్మెంట్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది అసైన్మెంట్. ఫస్ట్ది రైట్ ఎ ప్రోగ్రామ్ టు అసైన్ 3 వాల్యూస్. వాల్యూ ఏ టైప్ కూడా ఇచ్చాను టు 3 వేరియబుల్స్. సో ఇది సింపుల్. స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, మనకి 3 ఉన్నాయి, నేము, నెంబరు, మార్క్స్. సో ఇవి వేరియబుల్స్ గా తీసుకొని మీరు ప్రతిదానికి ఏ వాల్యూ అసైన్ చేయాలో ఆ టైప్ కూడా ఇచ్చాను. సో వాల్యూ అనేది ఏదైనా అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ నేము, ఇది వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు వాల్యూ అనేది నేము అనిల్ అని ఇస్తాం. సో బేసికల్ గా మీరు ఏ వేరియబుల్ కైనా వాల్యూని అసైన్ చేయాలంటే వాల్యూ రైట్ సైడ్ ఉంటుంది, వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మధ్యలో ఈక్వల్ టు ఆపరేటర్ ఉంటుంది. అది అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. సో ఈ వాల్యూని ఈ వేరియబుల్ కి అసైన్ చేసేది. నెక్స్ట్ మనకి రోల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది ఒక వేరియబుల్ నేము, దీనికి మీరు ఏ ఇంటీజర్ అయినా పాస్ చేయొచ్చు. సపోజ్ నేను 803 అని పాస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, దీనికి నేను 75.6, ఎందుకంటే నేను ఫ్లోట్ అనే వాల్యూ ఇచ్చాను. సో ఎగ్జాక్ట్ గా మీరు ఇదే పాస్ చేయాల్సిన పని లేదు. సో డేటా టైప్ మాత్రం అదే అవ్వాలి. ఓకే. సో ఇంకోటి రియల్ టైంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ బి అని వేరియబుల్ ని డిక్లేర్ చేయొద్దు. రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ప్రాపర్ నేమ్స్ ఇవ్వండి. నేను అందుకని ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో కూడా మీకు ప్రాపర్ నేమ్స్ ఇచ్చాను. సో నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఓకే. సో ఇప్పుడు అసైన్ చేసాము, ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. సో మనకి అవుట్పుట్ ఏం చూపేది, ఎందుకంటే మనం ప్రింట్ చేయలేదు కాబట్టి. మనం కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. నేను అన్నిటిని 1 by 1 ప్రింట్ చేస్తాను, మీకు అవుట్పుట్ వస్తుంది. సో జస్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నేను ప్రతిదాన్ని ప్రింట్ చేస్తాను అంతే. సో రోల్ నెంబర్ ప్రింట్ చేస్తా, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రింట్ చేస్తా. మీరు కావాలంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ లైన్ రాసుకోండి, అప్పుడు బై డిఫాల్ట్ స్పేసెస్ వస్తాయి. సో మనం ఏవైతే పాస్ చేసామో స్టూడెంట్ నేమ్ అనిల్ వచ్చింది, అండ్ రోల్ నెంబర్ 803 వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 75.6 వచ్చింది. సో ఇది ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు అసైన్ వాల్యూ 6 టు 2 వేరియబుల్స్. మీరు ఏం చేయాలి, 6 అనే వాల్యూని A1 కి B1 కి అసైన్ చేయాలి. దాన్ని కూడా మీరు ఏం చేయాలి, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లో రాయాలి. దాంతో పాటు మీరు ఆ వాల్యూస్ ని, ఆ మెమరీ అడ్రస్ ని ప్రింట్ చేయాలి. సో మీకు పైథాన్ లో డిఫరెంట్ వేరియబుల్స్ సేమ్ వాల్యూని పాయింట్ చేస్తే ఒకే లొకేషన్ లో ఉంటుంది, మెమరీ స్టోర్ చేయడం కోసం అని. సో మెమరీ అడ్రస్ అనేది సేమ్ అయింది. సో ఇప్పుడు ఒక లైన్ లో రాయాలంటే మనకి తెలుసు కదా, ఫస్ట్ వేరియబుల్ నేము A1, B1 ఈక్వల్ టు వాల్యూస్ 2 ఇవ్వాలి. 2 వేరియబుల్స్ నేమ్ ఉన్నాయి కాబట్టి. ఈ 6 అనేది ఈ A1 లోకి వెళ్ళింది, ఈ 6 అనేది ఈ B1 లోకి వెళ్ళింది. ఇది సింగిల్ లైన్ లో రాయడం అంటే. మీరు విడిగా రాయాలంటే ఇలా రాయొచ్చు, A1 ఈజ్ ఈక్వల్ టు 6, B1 ఈజ్ ఈక్వల్ టు 6 అని రాయొచ్చు. ఓకే. సో సింగిల్ లైన్ లో రాయమన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కామా ఆపరేటర్ వాడుకొని మీరు ఎన్నైతే లెఫ్ట్ సైడ్ వేరియబుల్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని వాల్యూస్ పాస్ చేయాలి. మీరు తక్కువ పాస్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. చూడండి, అది కూడా ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ చూడాలి, అవుట్పుట్ A1, B1. దీంతో పాటు మనం ఈ రెండు మెమరీ అడ్రస్ కూడా సేమ్ ఉండాలి. సో పైథాన్ లో వాల్యూ సేమ్ ఉన్నప్పుడు సేమ్ మెమరీ లొకేషన్ ని పాయింట్ అవుతాయి, మీరు ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చినా కానీ. ఓకే. ఏం చేశాను, ఫస్ట్ ఏమో అసైన్ చేశాను, A1 కి B1 కి 6 సింగిల్ లైన్ లో. తర్వాత వాటి వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నా. A1 అంటే మెమరీ అడ్రస్ కావాలంటే ఐడి అనే ఫంక్షన్ వాడే, అది ప్రింట్ చేస్తాను. మనం అడిగింది కూడా ప్రోగ్రామ్ లో అదే, వాల్యూస్ అడ్రస్ చెక్ చేయండి, దాంతో పాటు సింగిల్ లైన్ లో రాయమని చెప్పాను. సో చూసారు కదా, మనకి అవుట్పుట్ 6 వచ్చింది, ఎందుకంటే వాల్యూ 6, అడ్రస్ కూడా సేమ్. సో ఒక వాల్యూ ఉంటే మీరు ఎన్నిసార్లు ఎన్ని రిఫరెన్స్ వేరియబుల్స్ అసైన్ చేసినా సేమ్ మెమరీ లొకేషన్ ని పాయింట్ అవుతాయి రిఫరెన్స్ వేరియబుల్, ఎందుకంటే పైథాన్ మెమరీని సేవ్ చేసింది.
ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. దీంట్లో ఇంకొక అసైన్మెంట్ వచ్చేసి రైట్ ఎ ప్రోగ్రామ్ టు అసైన్ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్ యూ కెన్ ఆల్సో కాల్ డిఫరెంట్ వాల్యూస్ టు డిఫరెంట్ వేరియబుల్స్ ఆర్ మల్టిపుల్ వేరియబుల్స్. సో ఈ ప్రోగ్రామ్ ఏం అడుగుతుందంటే మీరు మోర్ దాన్ వన్ వేరియబుల్ తీసుకొని దానికి మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏ కామా బి కామా సి అని ఇచ్చుకొని, సో ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి, వీటికి మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయాలంటే ఒక్కో దానికి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేయమని నేను అడుగుతున్నాను. దాన్ని సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లో రాయమని అడుగుతున్నాను. సో ఇవి మల్టిపుల్ వేరియబుల్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఇస్తాం, ఈక్వల్ టు ఆపరేటర్ 1, 2, 3. సో సింగిల్ లైన్ లో రాయమన్నా కాబట్టి ఇలా రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఏం జరిగింది, అసైన్మెంట్ లో 1 అనేది ఏకి వెళ్ళిద్ది, 2 అనేది బికి వెళ్ళిద్ది, 3 అనేది సికి వెళ్ళిద్ది. సో మామూలుగా ఎలా రాస్తాం, సింగిల్ లైన్ లో కాకపోతే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 రాయొచ్చు. సో ఎలా అయినా రాయొచ్చు, బట్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయింది, అవసరం లేదు కదా మనకి. పైథాన్ సింటాక్స్ అలౌస్ మెనీ కాన్సెప్ట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఆర్ ఫ్యూర్ లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇప్పుడు రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏం రాదు, జస్ట్ అసైన్మెంటే జరిగింది. మనం ప్రింట్ చేస్తే అవుట్పుట్ వచ్చింది, ప్రింట్ ఏ కామా బి కామా సి. మీకు కావాలంటే 3 స్టేట్మెంట్స్ అయినా ప్రింట్ చేసుకోండి. సో 1, 2, 3 అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఏం లేదు, మీరు మోర్ దాన్ వన్ వేరియబుల్, మోర్ దాన్ వన్ వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ వేరియబుల్స్ కి ఎలా చేస్తారనేది ఇక్కడ అడిగాను. సో అదండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.